టాలీవుడ్పై బాహుబలి ప్రభావం అంతా ఇంతా కాదు. బాహుబలి లాంటి సినిమా ఎప్పుడో కానీ రాదు. కానీ జనాలు మాత్రం మిగిలిన సినిమాల్ని బాహుబలితో పోల్చుకోవటం మొదలెట్టేశారు. మరీ ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్తో పనిపడ్డ ప్రతి సినిమాని బాహుబలితో లింకు పెట్టి పోల్చుకుంటున్నారు. విజయ్ నటించిన పులి బాహుబలి తర్వాతే విడుదలైంది. పులిలోనూ విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖర్చు పెట్టారు. కానీ అవి బాహుబలి ముందు తేలిపోయాయి. రుద్రమదేవిలో యుద్ధ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అయితే అవి కూడా బాహుబలి ముందు నిలవలేకపోయాయి. మేకింగ్ పరంగా బాహుబలితో పోటీ పడలేక చాలా సినిమాలు చతికిల పడ్డాయి. ఇప్పుడు బాహుబలి 2 రాబోతోంది. ట్రైలర్ చూస్తూ ఉంటే బాహుబలి ది బిగినింగ్ కంటే బాహుబలి ది కంక్లూజన్లో 10 రెట్లు ఎక్కువ విషయం ఉన్నట్టు కనిపిస్తోంది. దాన్ని బట్టి చూస్తే పార్ట్ 2 విడుదలైన తర్వాత విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడ్డ సినిమాలు తీయటానికి టాలీవుడ్లో ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే అనిపిస్తోంది. బాహుబలి 2కి ముందు తర్వాత సినిమాలు విడుదల చేయాలన్నా భయమే. అందుకే బాహుబలి రిలీజ్కి 2 వారాల ముందు, రిలీజ్ అయిన తర్వాత 2 నెలల వరకు పెద్ద సినిమాలేవి వచ్చే అవకాశం లేదు. బాహుబలి ది కంక్లూషన్తో పోటీ పడదామనుకున్న సినిమాలు కూడా ఇప్పుడు ట్రైలర్ చూశాక వెనక్కి వెళ్ళిపోయాయని తెలుస్తోంది. మరి బాహుబలి ది కంక్లూజన్ బయటకు వచ్చాక ఇంకెన్ని సినిమాలు వాయిదా పడతాయో చూడాలి.